శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వెళ్లే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధపడింది. శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడివి కదా, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు అని బావురుమంది. ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు, నాకు దిక్కెవరు అని దీనంగా ప్రశ్నించింది. అమ్మా, ఏ సమయమైనా సరే నీవు తలుచుకుంటే చాలు, నీ ముందు ఉంటాను అన్నాడు శంకరుడు. భగవత్పాదులు శంకరాచార్యుల వారి తల్లికి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవలేదు. నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు అని మనసులోనే తలుచుకుంటూ ఉన్నది ఆర్యాంబ. తల్లి తలుచుకుంటున్నదన్న విషయం ఆదిశంకరులు గ్రహించారు. వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు. శ్రీకృష్ణుడు ఏం కావాలని అడిగాడు. కురు పితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్లుగా నా మాతృమూర్తికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు శంకరాచార్యుల వారు. ఆర్యాంబ తన మనసులో నేను తలుచుకుంటే శంకర వస్తానన్నాడే, మరి రాలేదే అని తపిస్తున్నప్పుడు ఇంతలోనే అక్కడికి ఎవరో వస్తున్న అలికిడయింది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉన్న ఆర్యాంబ చటుక్కున లేచి శంకరా అని పిలిచింది. అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని గట్టిగా హృదయానికి హత్తుకుంది. బాలుని ఒంటి నిండా ఆభరణాలు గమనించిన ఆర్యాంబ తన మనసులో శంకరుడు సన్యాసి గదా, ఈ ఆభరణాలు ఎలా వచ్చాయని అనుకున్నది. బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది. ఆర్యాంబ అక్కడ తను నిత్యం పూజించే గురువాయూరు కృష్ణుడు సాక్షాత్కరించి నిలిచి ఉండడం గమనించింది. గురువాయూరప్పను చూసిన ఆర్యాంబ మహదానందంతో, అప్పా, నోరు తెరచి నీ నామజపం చేసే శక్తి కూడా లేని ఈ దీనురాలి ఆఖరి క్షణాలలో నన్ను చూసేందుకు వచ్చావా కృష్ణ అని మెల్లిగా గద్గద కంఠంతో పలికింది. కృష్ణుడు వెంటనే, నీ పుత్రుని ఆదేశం రాకుండా ఉండగలనా తల్లి, అమ్మను చూడకుండా ఉండగలనా అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు గురువాయూరప్ప. అదే సమయానికి శంకరాచార్యుల వారు కూడా అక్కడికి వచ్చారు. ఉప్పొంగిన ఆనందంతో ఆ మాతృమూర్తి శంకరునితో, నాయనా శంకరా, నా భాగ్యం ఏమని చెప్పను, నిన్ను పుత్రునిగా పొంది నేను తరించాను. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావు కదా శంకరా అని కన్నీళ్లు కార్చింది. గోపాలుని నేను నిలబెట్టడం ఏమిటి, నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు కష్టాలకు బదులుగా నేనేమీ చేయలేకపోయాను. సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో పుట్టినా మాతృప్రేమకు సాటిగా ఎంతటి సేవ చేసినా కన్నతల్లి రుణం అణువంతైనా తీరదు. నేనైనా అంతే. నేను చేయగలిగినదంతా నీ దివ్య చరణాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రణామం ఒక్కటే అని మాతృదేవత పాదాల ముందు మోకరిల్లారు ఆది శంకరాచార్యుల వారు. మన తల్లిదండ్రులకు మనం చేసే సేవల వల్లనే వారి మనసు సంతృప్తి చెంది వారి దివ్యాశీస్సులు సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఈ లోకానికి సందేశమిచ్చారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.